సాధారణంగా చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా చూస్తే ఆయన ఒక పని రాక్షసుడు అంటారు. ఎందుకంటే ఆయనకి పని తప్ప వేరే ధ్యాస ఉండదు అనేది. అలాంటి వ్యక్తికి ఎలాంటి వాళ్ళు నచ్చుతారు? అలాంటి పని రాక్షసులే నచ్చుతారు. ఇప్పుడు మంత్రివర్గంలో అలాంటి వాళ్ళు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారికి నచ్చిన ఒక మంత్రి ఉన్నారట. ఆయన కూడా బాబు గారిలాగే చాలా కష్టపడి పనిచేస్తున్నారట. ఒక రకంగా బాబు గారి దృష్టిలో ఒక మంత్రి నచ్చాడు అంటే, ఒక మంత్రిని మెచ్చుకున్నారు అంటే ఆయనకు ఒక రకంగా ఆస్కార్ కంటే పెద్ద అవార్డు దక్కినట్టే అనేది. ఇంతకీ ఆయన ఎవరు అని అనుకుంటున్నారా? ఒక రకంగా ఆయనే సత్యకుమార్ యాదవ్. తాజాగా ఆయనకిచ్చిన శాఖ కూడా చాలా కీలకమైంది. వైద్య ఆరోగ్య శాఖ. ప్రజలతో నిరంతరం సంబంధం ఉన్న శాఖ. మరి మినిస్టర్గా కొత్త వాస్తవానికి సత్యకుమార్. అయినా సరే ఆయన పనితీరు ఎలా ఉంది అన్నది అందరిలోనూ ఉత్కంఠగానే ఉంటుంది. అయితే కూటమి ప్రభుత్వం పెద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఆయన విషయంలో ఒకే మాట అంటున్నారు. ఐ ఆమ్ వెరీ హ్యాపీ అన్నదే ఆయన మాట ఆయన విషయంలో. అంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెచ్చుకుంటూ ఆయనకి కితాబిచ్చారు. అది కూడా ఆయన ఎక్కడో చెప్పలేదు, నిండు శాసనసభలో ఎమ్మెల్యేలు మంత్రులు అందరి ముందు మంత్రి పనితీరును కొనియాడారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య చాలా బాగా పనిచేస్తున్నారు, అంతేకాదు చాలా కష్టపడుతున్నారు, ఆయన తన శాఖను బాగా అవగతం చేసుకున్నారు, సో ఐఎమ్ వెరీ హ్యాపీ అంటూ చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు ఒక అతిపెద్ద అవార్డు తీసుకున్నంత ఆనందంగా సత్యకుమార్ గారికి అయితే అనిపిస్తుందట. ఎందుకంటే చంద్రబాబు వంటి దిగ్గజ నేత మెప్పు పొందడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఒక రకంగా చెప్పాలంటే సత్యకుమార్ గారిని వెంకయ్య నాయుడు సహచర్యంతో ఆయన శిష్యుడిగా చెప్తూ ఉంటారు. ఆయన శిష్యుడిగా పెరిగారు, ఆయన ఎదిగారు. ఆయన బీజేపీకి నిబద్ధతతో పనిచేసే నాయకుడిగా ఉంటూ వచ్చారు. యూపీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించడంతో తన వంతు పాత్ర పోషించి ప్రధాని నరేంద్ర మోడీ మెప్పు కూడా సంపాదించుకున్నారు. అనూహ్యంగా ఆయన అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి కూటమి తరపున బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి మంత్రి అయ్యారు. నిజానికి ఆయన ఎంపీగా పోటీ చేసి కేంద్రంలో మంత్రి కావాల్సి ఉంది. కానీ ఏదేమైనా బాబు నాయకత్వంలోని కూటమిలోని పనిమంతుడైన మంత్రిగా కితాబ్ అయితే పొందడం మాత్రం సత్యకుమార్ యాదవ్కి గొప్ప అవార్డుగానే ఇప్పుడు అందరూ భావిస్తున్నారు.